వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ అరియర్స్ అయితే జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి అనే అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిల విడుదల. కూటమి ప్రభుత్వం నుంచి పండుగ కానుక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు పండుగ కానుక ముందే అందించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇది మొత్తం బకాయిలు కాకుండా తొలి విడత చెల్లింపు మాత్రమే అని స్పష్టం చేసింది. ఈ పరిణామం గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగుల ఆందోళనలు నేపథ్యంలో ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. వైకాపా కోత వేస్తే కూటమి ప్రభుత్వం చెల్లించింది. గత పాలనపై విమర్శలు. గత వైకాపా ప్రభుత్వం డీఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా చూపించి ఉద్యోగులను మోసం చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీతాల్లో ఐటీ మినహాయించినప్పటికీ ఆ బిల్లులకు ఆదాయ పన్ను మినహాయించినప్పటికీ కూడా ఆ బిల్లులకు మోక్షం లభించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులను ఆర్థికంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురిచేసిందని, నెలలో 10వ తేదీ తర్వాత జీతాలు చెల్లించే దుస్థితికి తీసుకొచ్చిందని ఉద్యోగ సంఘాలు గుర్తు చేశాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల ప్రాన్ ఖాతాకు ప్రతి నెలా చెల్లించాల్సిన ప్రభుత్వ వాటాను సైతం 10 నెలలకోసారి మాత్రమే చెల్లించేదని, ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు తొలి విడత చెల్లింపు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సచివాలయంలోని సీపీఎస్ ఉద్యోగులకు 60 నెలల డీఏ బకాయిలను చెల్లించింది. గత వైకాపా హయాంలో ఈ డీఏ బకాయిలు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా చూపించి జీతాల నుంచి ఆదాయపు పన్నును సైతం మినహాయించారని, ఇది ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందని రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం తెలిపింది. తమ ఆందోళనను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, 5 ఏళ్ల పాటు ఉద్యోగులను నిరంతరం ఇబ్బందులు పెట్టిందని వారు విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం సీపీఎస్ వాటాను ప్రతి నెల జీతంతో పాటే చెల్లిస్తోందని, ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించే ఏర్పాట్లు కూడా చేస్తోందని ఉద్యోగ సంఘాలు ప్రశంసించాయి. 760 మంది సీపీఎస్ ఉద్యోగుల బిల్లులకు మోక్షం. సీపీఎస్‌లో నాలుగేళ్లకు పైగా నిలిచిపోయినటువంటి సీఎఫ్ఎంఎస్‌లో నిలిచిపోయినటువంటి 760 మంది రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల బిల్లులకు సంబంధించి రూ. 4,00,00,000 ప్రభుత్వం చెల్లించింది. ఈ చెల్లింపులు ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చాయి. ఇందుకు రాష్ట్ర సచివాలయం సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇతర సీపీఎస్ ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించాలని వారు కోరారు. గత ప్రభుత్వం కేవలం జ్యుడిషియల్, అసెంబ్లీ సీపీఎస్ ఉద్యోగులకు మాత్రమే బకాయిలు చెల్లించి సచివాలయ ఉద్యోగులను విస్మరించిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు తమ బకాయిలను చెల్లించాలని కోరుతూ మే 10, 2024న హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి న్యాయం చేకూర్చినట్లయింది. ప్రస్తుతం చెల్లించిన బకాయిలు ఏ డీఏలకు సంబంధించినవి అన్న వివరాలను పరిశీలిస్తే 2018 జూలై డీఏ. ఈ డీఏను వైకాపా ప్రభుత్వం 2021 జనవరి నుంచి జీతంలో కలిపి చెల్లించింది. అయితే అంతకుముందు ఏర్పడిన బకాయిలను మాత్రం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. 2019 జనవరి డీఏ. ఈ డీఏను వైకాపా ప్రభుత్వం 2021 జూలై నుంచి జీతంతో కలిపింది. అంతకుముందు ఏర్పడిన బాకీలు, అరియర్స్ అయితే చెల్లించలేదు. ఈ 2 డీఏలు కలిపి దాదాపు 60 నెలల కాలానికి అరియర్స్ రూపంలో చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతానికి సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు ఈ 60 నెలల డీఏ బకాయిలు తొలి విడతగా చెల్లించబడ్డాయి. చెల్లింపు విధానం మరియు ఇతర ఉద్యోగులకు ప్రయోజనాలు. సీపీఎస్ ఉద్యోగుల బకాయిలను 90% నగదు రూపంలో, 10% ప్రాన్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. గత వైకాపా ప్రభుత్వం ఈ బకాయిలను పీఎఫ్, జీపీఎఫ్ ఖాతాలలో జమ చేసినట్లు చూపించి తిరిగి వెనక్కి తీసుకుందని కూడా ఆరోపణలున్నాయి. ఇక ఇతర ఉద్యోగులకు బకాయిలను పీఎఫ్ లేదా జీపీఎఫ్ ఖాతాలకు సర్దుబాటు చేస్తారు. గత ప్రభుత్వం వీరికి కూడా బకాయిలను సర్దుబాటు చేయలేదని తెలుస్తోంది. డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు కలిపి ఉద్యోగులకు సుమారుగా 25,000 కోట్లకు పైగా
గత వైకాపా ప్రభుత్వం బాకీ పెట్టిపోయింది. ఇప్పుడు ఈ భారీ ఆర్థిక భారం కూటమి ప్రభుత్వంపై పడింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఇందులో ఉన్నాయి. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం 2020 జనవరి, జూలై డిఏలు అదేవిధంగా 2021 జనవరి, జూలై డిఏలను ఫ్రీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ 60 నెలలకు సంబంధించిన డిఏ బకాయిలను సచివాలయం, సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించారు. మిగిలిన ఉద్యోగులకు కూడా ఈ బకాయిలను 6 విడతల్లో చెల్లిస్తారని సమాచారం ఉంది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో కొంత ఆశను, ఊరటను కలిగించింది. కొత్ ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఆహ్, ఉందామని చాటి చెప్పే దిశగా ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. భవిష్యత్తులో మిగిలిన బకాయిల చెల్లింపులు, పీఆర్సీ అమలు వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ కోసం ఉద్యోగ సంఘాలైతే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై 2018 మరియు జనవరి 2019 నాటి కరువు భత్యం డీఏ, డీఆర్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం సెక్రటేరియట్ ఉద్యోగులకు ప్రారంభమైంది. సెక్రటేరియట్‌లో పనిచేసి 2021లో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ఈ డీఏ అరియర్స్ అయితే జమ అవుతున్నట్టు తెలుస్తోంది. మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ డీఏ, డీఆర్ బకాయిలు 6 విడతల్లో జమ చేయబడతాయని ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది. ఈ చర్య రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ఊరటనిస్తుంది. 2022లో పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదిక అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జారీ చేయబడిన డీఏ, డీఆర్ ఉత్తర్వులు మరియు వారికి సంబంధించిన పీఎఫ్ మరియు సిపిఎస్ ఉద్యోగుల బకాయిల వివరాలను నిశితంగా పరిశీలించడం అవసరం. సో, వివిధ జీవోల ద్వారా డీఏ, డీఆర్ పెంపు వివరాలు. జీవో ఎంఎస్ నంబర్ 62 డేటెడ్ ఆన్ May 1, 2023 ఈ ఉత్తర్వుల ప్రకారం సిపిఎస్ అమలైతే పి పీఆర్సీ అమలు తర్వాత డీఏ అనేది 20.02% నుంచి 22.75%కి పెంచబడింది. ఈ పెంపుకు సంబంధించిన మొదటి వాయిదాను సెప్టెంబర్ 2023లో చెల్లిస్తామని ప్రకటించారు. అయితే సీఎఫ్ఎంఎస్‌లో దీని అరియర్ బిల్ ఇంకా ఎనేబుల్ కాలేదు. రెండవ వాయిదా డిసెంబర్ 2023లో, మూడవ వాయిదా మార్చి 2024లో చెల్లించాల్సి ఉంది. అయితే ఈ రెండిటికి సంబంధించిన బిల్లులు కూడా సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబుల్ కాలేదు. జీఓఎంఎస్ నంబర్ 113 అక్టోబర్ 2 డేటెడ్ ఆన్ అక్టోబర్ 21, 2023 ఈ ఉత్తర్వుల ద్వారా డీఏ అనేది 22.75% నుంచి 26.39%కి పెంచబడింది. ఈ బకాయిలను 3 వాయిదాలలో అనగా ఏప్రిల్ 2024, జూలై 2024, అక్టోబర్ 2024లలో చెల్లించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన అరియర్ బిల్లులు కూడా ఇంకా సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబులే కాలేదు. తర్వాత జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15 మార్చ్ 2024 ఈ ఉత్తర్వుల ద్వారా డీఏ 20.39% నుంచి 30.03%కి పెరిగింది. ఈ డీఆర్ బకాయిలను 3 వాయిదాలలో అనగా ఆగస్టు 2024 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, అలాగే నవంబర్ 2024, ఫిబ్రవరి 2025లలో చెల్లిస్తామని ప్రకటించారు. వీటికి సంబంధించి అరియర్ బిల్స్ అయితే ఇంకా సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబుల్ కావాల్సి ఉంది. తదుపరి జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా 30.03% నుంచి డీఏ 33.67%కి పెంచబడింది. దీనికి సంబంధించిన అరియర్స్ కూడా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లలో ఇస్తామని పేర్కొన్నప్పటికీ సంబంధిత బిల్లులు పెట్టుకోవడానికి సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది. సో, ఈ వివరాలను పరిశీలిస్తే పీఆర్సీ 2022కి ముందు ఒక డీఏ అరియర్ కూడా ఇంతవరకు ఉద్యోగులకు జమ కాలేదు. అదేవిధంగా పీఆర్సీ 2022 తర్వాత జారీ చేయబడిన ఏ డీఏ అరియర్ బిల్లు కూడా సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఎనేబుల్ కాలేదు. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లలో కొంత నిరాశకు దారితీస్తోంది. సెక్రటేరియట్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఆర్ అరియర్లు జమ అవుతుండటం శుభపరిణామం. అయితే రాష్ట్రంలో మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కూడా ఈ బకాయిలను 6 విడతల్లో త్వరగా చెల్లించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సీఎఫ్ఎంఎస్‌లో అరియర్ బిల్లులను వెంటనే ఎనేబుల్ చేసి పారదర్శక పద్ధతిలో చెల్లింపులు జరపడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంపొందించవచ్చు.